ఎన్టీఆర్ జిల్లా శ్రీరాంపురంలో కుల పెద్దల అరాచకానికి తెగబడ్డారు. 2023లో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను కుల కట్టుబాట్లు దాటారని దూషించారు. ఆరోగ్యం సహకరించక ఇటీవల గ్రామానికి వచ్చిన కుటుంబాన్ని కులం కట్టుబాట్లు మీరారంటూ ముప్పతిప్పలు పెట్టారు. పంచాయతీ పేరుతో హడావుడి చేసిన కుల పెద్దలు బారసాల వేడుక రోజు కుటుంబాన్ని అవమానించారు. సహాయ నిరాకరణతో పాటు కుటుంబానికి 2 లక్షల జరిమానా విధించారు. నేను ప్రేమించి వివాహం చేసుకున్నందుకు ఈ కుల పెద్దలు కుల బహిష్కరణ చేశారండి. మా అత్తగారిని మా అమ్మగారు వాళ్ళని. మేము ప్రేమించి చేసుకుని మేము శుభ్రంగా ఉన్నాం. 2 ఇయర్స్కి మాకు ఒక బాబు పుట్టాడండి. బాబు పుడితే 21 రోజు ఫంక్షన్కి, ఉయ్యాల ఫంక్షన్కి మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నామండి. సెలబ్రేట్ చేసుకుంటే మా అత్తగారు మా అమ్మగారు సమీప బంధువుల్ని ఆహ్వానించారండి. ఆహ్వానిస్తే ఆ రోజు వంటలు వండే వరకు బాగానే ఉండి, వంటలు వండిన తర్వాత ఇంకొక గంటలో భోజనాలు స్టార్ట్ అవుతాయి అనగా ఆ ఇంటికి ఎవరు భోజనానికి వెళ్ళినా సరే వాళ్ళని కులం నుంచి తప్పిస్తాము అని చెప్పారండి. వండిన వంటలన్నీ పాడైపోయినాయి. అదే రోజు రాత్రి గ్రామ పెద్దలు, కుల పెద్దలు కుల పంచాయతీకి మా మామగారు ఇంటింటికి తిరిగి, గ్రామంలో 150 ఇళ్ళు ఉంటే 150 ఇళ్ళకి తిరిగి మేము పంచాయతీ చేసుకున్నాం, మీరందరూ రావాలి అని వాళ్ళని చెప్పి రాత్రి 10ంటికి మొదలేస్తే తెల్లారుజాము 4 అయిందండి. ఆ టైంలో కుల పెద్దలు సామరస్యంగా తీర్పు ఇవ్వలేదండి. మిమ్మల్ని కులంలో గనక మిమ్మల్ని మళ్ళీ కలుపుకోవాలి అంటే 2 లక్షల రూపాయల జరిమానా కడితేనే మిమ్మల్ని కులంలో కలుపుకుంటాము, లేకపోతే మీరు అలాగే ఉండాలన్నారండి. మా అత్తయ్య గారు మీ కాలు పట్టుకుంటామని చెప్పి ఏడ్చినా సరే, ఒక ఆడది అర్ధరాత్రి పూట 150 మంది మగాళ్ళ మధ్యలో మేము 200 ఒక్కతే ఇదే ఆంజనేయ స్వామి గుడి దగ్గర, ఇదే ఆంజనేయ స్వామికి ఎదురుగా మేము 2 లక్షలు కట్టలేము, మీ కాలు పట్టుకుంటామని ఏడ్చినా సరే ఏ ఒక్కరూ కనికరించలేదండి. మీరు సస్తే సావండి అని చెప్పేసి లెగిసి ఎటోలాట్ వెళ్ళిపోయారండి.